హాయ్ హలో వెల్కమ్ టు గ్రీష్మా కిచెన్. దిస్ ఈజ్ రేణుక. ఇవాళ నాన్ వెజ్ లవర్స్ కోసం ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ మేము ముందుకు తీసుకొచ్చేసానండి. స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేయాలి, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఒకసారి చూసేద్దాము. వాటి కోసం అన్నట్టు నేను 500 grams చికెన్ని ఇలా పెద్ద పెద్ద పీసులుగా కొట్టించేసి తీసుకున్నానండి. అలానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలానే 1 కప్పు పెరుగుని తీసుకున్నానండి. ఇలా తీసుకుని ఈ చికెన్లోకి వేసి మనం వేసినటువంటి సాల్ట్, మిర్చి పౌడరు, పెరుగు బాగా చికెన్ ముక్కలకు పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. చూడండి, మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. అలానే ఆచి చికెన్ బిర్యానీ మసాలా, అలానే ఆచి చికెన్ మసాలా పౌడర్ని ఇలా వేసుకొని బాగా చికెన్ పీసెస్కి మొత్తం పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చి కొత్తిమీర తరుగు వేసుకొని ఇలా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి మొత్తం మసాలా పట్టే విధంగా. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, రోట్లో వేసుకుని దంచుకున్నాను దాన్ని కూడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. అలానే 1 కప్పు పుదీనా ఆకులండి, మెంట్ లీవ్స్ ఉంటాయి కదా, వాటిని లీవ్స్ కానీ తీసేసుకున్నాను నేను. తీసుకొని ఇలా మొత్తాన్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకొని కలుపుకోండి. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న దానిలోకి ఒక స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో 3 మరాఠీ మొగ్గలు, 2 అనాస పువ్వులు, 1 దాల్చిన చెక్క, అలానే 2 బిర్యానీ ఆకులు, 1 జాపత్రి, అలానే 5 యాలకులు, 6 లవంగాలు వేసుకోవాలండి ఇలా. అలానే 3 పచ్చిమిర్చి అలానే వేసేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకుని ఇవి బాగా ఫ్రై అయ్యాక చూడండి, ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేడివేడిగా ఉన్నటువంటి ఆయిల్, నెక్స్ట్ స్పైసెస్ని ఇలా మొత్తాన్ని ఇలా చికెన్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒక స్పాచులా సహాయంతో ఇలా కలిపేసుకోండి వీటిని. చూడండి, నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని అంతలోపు ఒక లార్జ్ సైజులో ఉన్నటువంటి 1 టొమాటో అండి, బాగా పండిన టొమాటో 1 తీసుకొని ఇలా మిక్సీకి వేసేసుకోండి ప్యూరీ లాగా. ఈ ప్యూరీని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చికెన్ ముక్కలకి మసాలా అన్నది బాగా పడుతుంది. అలానే చికెన్ అన్నది బాగా జ్యూసీగా వస్తుందండి. మనం దమ్ చేసుకున్నప్పుడు బాగా కుక్ అవుతుంది కూడా. ఇలా టమాటో వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలానే ఇందులోకి జాజికాయ ఉంటుంది కదా, దాన్ని ఇలా తురిమి తీసేసుకున్నానంటే ఒక జాజికాయలో హాఫ్ తీసుకున్నాను ఇలా. అలానే 1 నిమ్మపండు దెబ్బ తీసుకొని 1 స్లైస్ తీసుకొని మొత్తాన్ని ఇలా రసం తీసి ఇందులోకి వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకొని దీన్ని ఒక 15 minutes ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. అంతలోపు స్టవ్ మీద వాటర్ పెట్టి అందులోకి జీలకర్ర, మనం వేసుకున్నటువంటి స్పైసెస్ అన్నీ వేసుకునేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా మరుగుతున్న నీటిలోకి మనం ముందే నానబెట్టి పెట్టుకున్నటువంటి 300 grams బాస్మతి రైస్ని ఇలా వేసేసుకోవాలండి. వాటర్ లేకుండా ఇలా వేసేసుకోవాలి. బియ్యాన్ని మొత్తాన్ని ఒక 15 minutes ఇలా నానబెట్టి తీసుకున్నానండి నేను బాస్మతి రైస్ని. చూడండి, ఇలా మొత్తాన్ని వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఈ బాస్మతి రైస్ అన్నవి ఒక 50% కుక్ అవుతే సరిపోతుందండి. హాఫ్ బాయిల్ అవ్వాలి ఇవి, దమ్ బిర్యానీ కదా. ఇంకా సగం మిగిలిన 50% మనం దమ్ చేసినప్పుడు కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా చూస్తూ కలుపుకుంటూ చూడండి. 50% కుక్ అవుతే చాలు, ఓవర్గా కుక్ అవ్వకూడదు. అప్పుడే బిర్యానీ నీట్గా వస్తుంది. చూడండి, ఇలా ఆఫ్ చేసేసి కుక్ అయింది కదా, 50% కుక్ అయిన దాన్ని ఇలా పక్కన పెట్టేసుకునేసి అంతలోపు ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులో ఉన్న వాటర్ని రిమూవ్ చేసేసేయాలండి. ఈ వాటర్ అలానే పెట్టేసామంటే అది ఫుల్ కుక్ అయిపోతుంది. అందుకన్నట్టు నేను స్ట్రైనర్లోకి వేసుకొని రిమూవ్ చేసేస్తున్నాను ఇలా.
ఇలా చేసిన తర్వాత ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. చూడండి నేనైతే ఇలా ఒక పెద్ద స్కూప్తో ఒక స్కూప్ వేసేసాను. ఇది కొంచెం వేడయ్యాక ఒక 2 కప్పుల ఆనియన్ స్లైసెస్ని ఇలా వేసేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకొని వీటిని బాగా కలుపుతూ వేయించుకోవాలండి. ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇవి తొందరగా వేగిపోతాయి ఆనియన్స్. చూడండి ఇలా వేసుకొని కలుపుకొని ఫ్లేమ్ని ఎప్పుడు హైలో పెట్టుకోండి. ఆనియన్స్ డీప్ ఫ్రై చేయడానికి కాబట్టి తొందరగా డీప్ ఫ్రై అయిపోతాయి. ఇవి ఇలా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా క్రిస్పీగా ఉండాలి, మంచి రంగులో కూడా రావాలి ఇవి. చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేడి చేసుకోండి. మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఇవి టర్న్ అవుతున్నాయి కదా, కలర్ ఇలా టర్న్ అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకా చాలండి ఇది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక బౌల్ తీసుకొని ఇలా వేయించుకున్నటువంటి మొత్తం వీటిని తీసేయాలి. ఆయిల్ రిమూవ్ చేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఈ పాన్లోకి వేయాలండి. ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. మొత్తాన్ని గ్రేవీ మొత్తం అన్ని ముక్కలంతా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ప్యాన్లో. మనం ఇంతకుముందు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా హాఫ్ బాయిల్ రైస్, దాన్ని మొత్తాన్ని ఇలా లేయర్గా ఈ చికెన్ మీదకు లేయర్గా వేసేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా రైస్ వేడి రైస్ తీసేసి మొత్తాన్ని 50% కుక్ అయిన రైస్ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతలోపు ఒక బౌల్లో పాలు తీసుకుని అందులోకి సాఫ్రిన్ టర్మరిక్ పౌడర్ వేసి కలుపుకొని ఇలా వేసుకున్నానండి. అలానే కొత్తిమీర పుదీనాని తరిగి ఇలా వేసుకున్నాను. అలానే మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఇలా వేసేసుకునేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నానండి. నేను ఇలా నెయ్యిని తీసుకొని వేసేసుకున్నాను. అలానే ఒక నిమ్మపండు స్లైస్ తీసుకొని ఇలా వేసేసుకున్నాను రసాన్ని తీసి. అలానే లిడ్ క్లోజ్ చేసి ఇది కొద్దిగా పక్కన తీసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో అండి ఇలా చూడండి లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకునేసి దీన్ని ఇలా 15 మినిట్స్ కుక్ చేయాలండి. బిర్యానీకి అడుగు మాడిపోకుండా ఎప్పుడు 15 మినిట్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ అన్నది కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేపర్ బయటికి పోకుండా లిడ్ అన్నది నీట్గా క్లోజ్ చేయండి, అప్పుడే నీట్గా కుక్ అవుతుంది అనమాట మనకు. చూడండి ఇలా కుక్ అయిపోయింది కదా. చూడండి దీన్ని ఇలా 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అగైన్ మళ్ళీ ఒక పాన్ పెట్టాలండి. దీని మీద ఒక పాన్ కానీ లేదా పెనం కానీ ఒకటి పెట్టేసుకునేసి సిమ్లో పెట్టుకుని దీన్ని మళ్ళీ 15 మినిట్స్ అగైన్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఇలా కుక్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి వేపర్ బయటికి పోకుండా ఇలా చేశాను నేను. చూడండి రైస్ మనం వేసినప్పుడు స్ట్రైట్గా ఉంది కదా, ఇప్పుడు కుక్ అయిన తర్వాత ఇలా యూ షేప్లోకి టర్న్ అయిందండి రైస్, ఇంకా కుక్ అయిపోయినట్టే. చూడండి దీన్ని తీసుకెళ్ళి ఇంకా మనం ప్లేట్లో సర్వ్ చేసి పెట్టేసుకోవడమే అండి. ఇంకా చూడండి నేను ఇలా సర్వింగ్ కోసం ప్లేట్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. కుకుంబర్, ఆనియన్స్, లెమన్, నెక్స్ట్ క్యారెట్ స్లైసెస్తో ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నానండి. వేడిగా ఉన్నటువంటి ఈ బిర్యానీని తీసి ఈ ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసి పెట్టేసుకోవడమే అండి. ఇంకా అసలు చాలా టేస్టీగా కూడా ఉన్నింది, చాలా బాగుండిందండి. మసాలాలన్నీ నీట్గా ముక్కలకు నీట్గా పట్టాయి, బాగా జ్యూసీగా ఉందండి. చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. చూడండి పొగలు వస్తుంది వేడిగా. ఫ్లేవర్స్ అన్నవి కూడా మింట్ ఫ్లేవర్ కానీ మనం వేసిన టమాటో ప్యూరీ వల్ల ఈ దమ్ బిర్యానీకి మంచి టేస్ట్ వచ్చింది. చికెన్ ముక్కలు అన్నవి నీట్గా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు అయితే దీన్ని. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా సర్వ్ చేసేసుకోండి.
అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.